ఈ కంట్రీస్ అన్నిటికీ వెళ్ళేవాళ్ళు అక్రమ్ గారు క్లాసిక్గా చేసే ఒక చిన్న పొరపాటు అనుకుందాం. కరెక్ట్గా వీసాకి దానికి పేపర్స్ ఫైల్ చేసే ముందు ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి వేసేస్తారు అకౌంట్లో. వేసేసి ఇమీడియట్గా చూపించుకుంటే వాళ్ళకి ఎక్కడో డౌట్ వచ్చి వీసాలు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. రైట్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏ స్టూడెంట్ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ద ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఎదర్ యూఎస్ఏ అవనివ్వండి, యూకే అవనివ్వండి, కెనడా అవనివ్వండి, ఇట్ మే బి ఆస్ట్రేలియా ఆర్ ఐర్లాండ్ ఆర్ జర్మనీ, ఫ్రాన్స్, ఏ కంట్రీ అయినా ఎడ్యుకేషన్ లోన్ తప్పకుండా తీసుకోవాలి. రైట్. ఎడ్యుకేషన్ లోన్ అనేది నథింగ్ బట్ ఈజ్ అఫీషియల్ బ్యాంక్ నుంచి వచ్చిన శాంక్షన్ అయిన ఒక లెటర్, బ్యాంక్ నుంచి మనకు డబ్బులు వస్తున్నట్టు ఒక ప్రూఫ్. సో అది ఉందనుకోండి, దాదాపు ఏ కంట్రీకి వీసా రిజెక్ట్ అవ్వదు. అది మనం అది మేజర్ ఇంపార్టెంట్. దానికి మీరు వీసోర్స్ వాళ్ళు చాలా తోడ్పడతారు. మనం వచ్చేసరికి ఏంటి అంటే ఎడ్యుకేషన్ లోన్ ఈ అన్ని కంట్రీస్కి కూడా ఎదర్ యూఎస్ ఆర్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, వీటిలో ఏ కంట్రీకైనా కానీ కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వీసా ఇన్సూరెన్స్కి అయ్యే డబ్బులు, బుక్స్, ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా మొత్తం టోటల్గా A to Z అయ్యే డబ్బులన్నీ కూడా లోన్ ద్వారానే చేసుకోవచ్చు. అది కూడా వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ, రైట్, నాన్ కొలట్రల్లోనే మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి వీసోస్ ఫిన్టెక్ అని చెప్పి ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది. సో దాని త్రూ 25 నేషనలైజ్ బ్యాంక్స్ అండ్ NBFCస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. పూర్తిగా లోన్ ద్వారానే స్టూడెంట్స్ చదువుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఇక ఫైనలీ దాని రీపేమెంట్ కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 year టైం ఇస్తారు. కాబట్టి వెంటనే మనకేం బ్యాండ్ పడదు, ఇబ్బంది అవ్వదు. ఎందుకంటే చాలా మందికి చాలా పెద్ద స్ట్రెస్ పాయింట్ అండి. ఏంటి ఎడ్యుకేషన్ లోన్. ఇప్పుడు మన లక్షలు ఇలా ఊరికే అలవోగ్గా మాట్లాడేస్తున్నాం, ఇన్ని లక్షలు అని చెప్పి. ఒకప్పుడు లక్షలు అంటే ఎంత పెద్ద అమౌంట్ అండి. చాలా ఇప్పటికి కూడా చాలా కుటుంబాలకి 15-20 లక్షలు తీసుకురావాలంటే పెద్ద గగనం అది. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షలు తీసుకున్నారు. 20 లక్షల్లో మనం 20 లక్షలు వాడాల్సిన పని లేదు. ఒక 10 లక్షలే వాడుకున్నాం అనుకోండి, ఒక 5 లక్షలే వాడుకున్నాం అనుకోండి, మనం అంతే రీపేమెంట్ చేస్తాం. అంతే, ఆబ్వియస్లీ అంతే కదా. ప్లస్ కంప్లీట్ అయిన తర్వాతే మనం ఈఎంఐ అనేది కట్టడం జరుగుతుంది. రైట్. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 1 year టైం ఇస్తారు. సో 1 year తర్వాత నుంచి మనకి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది.